హాయ్ అండి అందరికీ. ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్, బ్యాక్ హుక్స్, ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఇది కటింగ్ చూపిస్తున్నా. లెంత్ వచ్చేసి 15 అండి. 14 ఇంచులు ఎగ్జాక్ట్ ఉంది. 15 తీసుకుంటే 1 ఇంచు ఖర్చులోకి పోతుంది. ఇలా ఒక గీత వేసుకోవాలండి. గీత గీసుకోవాలి ఇలాగా. ఇక్కడ నుండి 3:30కి నెక్ విడ్త్, బోట్ నెక్ కదండి ఇది, 3:30 తీసుకోవాలి. ఇక్కడ డౌన్ కూడా నేను 3:30నే తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచ్కి ఇలాగా రౌండ్ గీసుకోవాలండి. ఇలాగా షోల్డర్ వచ్చేసి 3 తీసుకుంటున్నా. బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ఇది. ఆమ్ డౌన్ వచ్చేసి 5:30 తీసుకుంటున్నాండి. 6 తీసుకుంటున్నా, 6 తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచ్కి ఇలా రౌండ్ చేసుకోవాలి. నడుము కొలత వచ్చేసి, నడుము సైజు వచ్చేసి 30 సైజు. 30లో 4వ భాగం 7:30 వస్తుంది. 7:30 అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఉక్సుల కోసం వదిలేసుకోవాలండి. ఇక్కడ ఉక్స్ వేస్తాం కదా, బ్యాక్ 8 తీసుకోవాలి, 8 తీసుకోవాలి. ఇక్కడ ఉక్స్ కోసం కొంచెం 1/2 ఇంచు మడత పోతుంది కదా, 8 తీసుకుంటున్నా. ఇక్కడ ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు. బోట్ నెక్ అన్నప్పుడు ఇది చాలా లావున్న వాళ్ళకి 7 ఇంచులు తీసుకోవాలండి. అయితే ఈ సన్నగా ఉన్నారు కాబట్టి 6 సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి 1.5 ఇంచులు తీసుకుంటాం. ఇక్కడ 7, ఈ పట్టి చిన్నగా పెట్టమన్నారు, 7 తీసుకుంటున్నాను నేను. ఒక 1/2 ఇంచ్కి ఇలాగా కింద ఒక మార్క్ పెట్టుకొని ఇలాగా ఇక్కడ నుంచి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి ఇలాగా. ఇలాగ మంచిగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఇలాగా కొంచెం డిజైన్ లాగా పెట్టమన్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఇది. చాలా ట్రెండింగ్ కటింగ్ ఇప్పుడు ఇది. చాలామంది ఇదే అడుగుతున్నారు, ఇదే పెట్టించుకుంటారు చాలామంది. బ్యాక్ హుక్స్కి ఇలా పెట్టమన్నారు కాబట్టి నేను పెడుతున్నానండి. దీనికి మనం బకరం పీస్ వేసుకోవాలి, అంటే క్యాన్వాస్ అండి. క్యాన్వాస్తో ఇలాగా కట్ చేసుకొని తర్వాత దీన్ని తిరిగేయాలన్నమాట. ఒకసారి నేను చూపిస్తున్నాను. ఇలాగ వస్తుందండి డిజైన్. ఇది ఇలాగ వస్తుంది. దీనికి క్యాన్వాస్ వేసుకొని నెక్ ఎలా ఉందో అలాగ మళ్ళీ డ్రైయింగ్ చేసుకొని కుట్టుకోవాలి. అది ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కటింగ్ ఇది.
హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్, ఎగ్జాక్ట్ 10 తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బుగ్గలు పెట్టమన్నారు, ఈ బుగ్గలకి 2.5 తీసుకుంటున్నా. ఈ హైట్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నా. ఇక్కడ ఎడల్పు వచ్చేసి 1.5 తీసుకుంటున్నాండి, ఎక్కువ వద్దన్నారు వాళ్ళు. దీన్ని ఇలా మంచిగా ఇక్కడ నుంచి 3.5కి మార్క్ చేసుకుంటున్నా. కొంచెం ముకుంద హ్యాండ్స్ లాగా పెడదాం అనుకుంటున్నాండి నేను. ఇక్కడ నుంచి 6 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటున్నా. ఇది వదిలేసి, బుగ్గలకు మనం వదిలేసి ఇక్కడ క్రాస్గా ఇలా వీ షేప్ లాగా 6కి తీసుకోవాలండి. ఇలాగా తక్కువనే పెట్టమన్నారు, ఎక్కువ వద్దన్నారు. ముకుంద హ్యాండ్స్ అప్పుడు చాలా ట్రెండింగ్ ఉండేదండి, ఇప్పుడు ఎవరు అంత తక్కువ చేసేసారు. ఇప్పుడు ఆమె ఉండి కొంచెం లైట్గా పెట్టాక అన్నారు, అందుకే ఇంత పెడుతున్నాను నేను. ఇప్పుడు ఇది మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మంచిగా ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా నేను దీని లోతు కుట్టేటప్పుడు తీసుకుంటా, ఇప్పుడేం తీసుకోవట్లేదండి. దీని లోతు నేను తర్వాత తీసుకుంటా. దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్. క్లోజ్ మన వైపు ఉండాలి, ఓపెన్ అటు సైడ్ ఉండాలి. ఇది బ్యాక్ ఓపెన్ ఉంది కదా, ఫ్రంట్ ఏమో ఓపెన్ ఉండకూడదు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, బోట్ నెక్లో ఫ్రంట్ పార్ట్. ఇది ప్రిన్స్ కట్. ఇది మొత్తం యాజ్ ఇది ఎలా ఉందో అలాగే తీసుకోవాలి. దీన్ని ఇక్కడ నేను ఎప్పుడైనా ఏ బ్లౌజ్కైనా నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను. ఇక్కడ ఇది ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మనం ప్రిన్స్ కట్ కదా, 1 ఇంచ్ ఇక్కడ కట్ అవుతుంది అనమాట. ఇలా తీసుకోవాలి. ఇది మొత్తం యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా తీసుకోవాలి. మొత్తం ఇలా మంచిగా తీసుకొని తీసేసుకోవాలండి. ఇది 1/2 ఇంచ్ లోతుకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ కొంచెం మనకి అతుకు పడుతుందండి, ఇట్లా అతుకేసుకోవాలి. తర్వాత మనం దీన్ని కొంచెం దింపమన్నారు 6కి. ఇది బ్యాక్ 3.5 ఉంది కదా, ఇది 6కి పెట్టమన్నారు. కొంచెం డౌన్కి, కొద్దిగా డౌన్ పెట్టమన్నారు. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నా, బ్యాక్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి 3.5 తీసుకున్నా బ్యాక్ సైడ్కి. ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్, ఇది ప్రిన్స్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజ్. ఇలా 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి.
కొంచెం ఇలా స్టార్ నెక్ లాగా పెడుతున్నాను నేను. ఇంకా లోపలికి వచ్చిన ఇట్లా ఇలా మార్క్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి ఇలా 1/2 ఇంచ్ తీసుకుంటే రాను రాను ఇట్లా వెనక్కి ఇలా 1/2 ఇంచ్ వెనక్కి, ఇది 1/2 ఇంచ్ ముందుకు తీసుకొని ఇలాగా మంచిగా ఇలా డౌన్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా 1/2 ఇంచ్కి పైకి. ఇది కాదండి మనకి, ఇది ఎగ్జాక్ట్ నెక్. ఫ్రంట్ డాట్స్ అండి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇది 2.5 తీసుకున్నా ఓకేనండి. ఇది నేను 3 తీసుకుంటున్నాను, 3 తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ విడత్ వచ్చేసి, ఈ లెంత్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నా. ఇక్కడ ఈ ఎడల్పు వచ్చేసి 1.5 తీసుకుంటున్నా. ఇక్కడ డాట్ కోసం మంచి ఇలా కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇది మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ డాట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ రాకూడదు. మనకి క్రాస్ వస్తే ఈ డాట్ అనేది పక్కకు వచ్చేస్తుందండి. ఇది సరిగా కూర్చోదు. ఇది ఇలా మనకి స్ట్రైట్గా ఇక్కడ ఉండాలి, చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఉండాలి అంటే స్ట్రైట్ ఇలాగే ఉండాలి. ఇది మీరు ఇక్కడ దూరం తీసుకున్నారంటే ఇది కూడా దూరం అయిపోతుంది. ఇది ఎక్కువ దూరం తీసుకోకూడదు. మీరు కట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చేసుకొని దీన్ని కరెక్ట్ చేసుకోవాలండి. ఇది ఇలా స్ట్రైట్ ఉంటేనే మీకు కరెక్ట్గా ఇలా కూర్చుంటుంది. లేకపోతే ఇది ప్రిన్స్ కట్ కదా, సైడ్కి వెళ్ళిపోతే ఈ డాట్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోతే అస్సలు బాగోదండి. ఇది ఈ పక్కకు వచ్చేస్తాయి అనమాట. అందుకే ఈ డాట్ కరెక్ట్గా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు బాగా గమనించండి. ఇది ఇలాగా ఇది విడత వచ్చేసి 1.5 తీసుకున్నాను నేను. ఇక్కడ 2.5 తీసుకున్నా. ఇక్కడ ఈ విడత వచ్చేసి నడుము దగ్గర. ఇదేమో లెంత్, ఈ లెంత్ వచ్చేసి 4.5 తీసుకున్నా. ఇంకా ఇది మంచిగా ఇలాగా దీంట్లో కలిపేసేయాలి. ఇట్లా ఈ డాట్ కూడా, ఈ గీత కూడా అంతేనండి. మీరు ఇక్కడ రాకూడదు, మళ్ళీ అలాగని ఇక్కడ కూడా పోవద్దు. మధ్యలో ఇలాగ రావాలి. మధ్యలో ఇలా పెట్టారంటేనే అది చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఈ డాట్ మాత్రం కరెక్ట్ వేసుకోవడానికి చూడండి మీరు. ఇక్కడ మనకి అతుకు పడుతుంది. నేను తర్వాత చూపిస్తాను అతుకు ఎలా వేయాలో. ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇది షోల్డర్ దగ్గర చేసుకొని మంచిగా ఇలా, ఇది 1/2 ఇంచ్ మనము, ఇది ఫ్రంట్ కాబట్టి 1/2 ఇంచ్ మనం లోతు తీసుకున్నాం. ఇది ఈ లోతుతో పాటు ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత లోతు తీయనికి రాదనమాట. మనం ఇది కట్ చేసామంటే లోతు తీయనికి రాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది కొత్త వాళ్ళు అయితే. మంచిగా తీసుకొని ఇలాగ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం డ్రాయింగ్ ఎలా వేసామో అలాగే దాని మీద మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా చాలా ఈజీ అండి. ఈ కటింగ్ అయితే చాలా ఈజీ. 1కి 2 సార్లు మీరు చూసుకుంటే అర్థమైపోతుంది మీకు. ఇది మనం తిరిగేసేటప్పుడు ఈ మూలని ఇలా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను చెప్పాను కదండి, ఇక్కడ అతుకు పడుతుంది మనకి. తర్వాత ఇలా అతుకు వేసుకోవాలి. దీన్ని ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ అతుకు పడుతుంది. మంచిగా ఇలా గీత మీదనే ఇలా కట్ చేసుకోవాలి క్రాస్ మీద. ఇప్పుడు ఇది తీసేసాను. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇది ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది తీసేసుకోవాలి. ఇలాగ వస్తుంది అనమాట ఫ్రంట్. ఫ్రంట్ ఇలాగ వస్తుందండి మొత్తము. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, ఇక్కడ ఇవన్నీ ఇలా జాయింట్ చేసుకొని తర్వాత నేను కుట్టేటప్పుడు కానీ కుట్టినాక చూపిస్తాను మీకు. కుట్టేటప్పుడు చూపిస్తాను.
ఇదేమో జాయింట్ అతుకు ఇలా పడుతుంది అనమాట మనకి. దీన్ని ఇలా ఫస్ట్ ఇలాగా వేసుకొని తర్వాత ఇలా లోడింగ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి పడుతుందండి. కొంచెం లైనింగ్ తక్కువ పడ్డది, అందుకే అతుకులు పడుతుంది. బుగ్గ చేతులు. ఇది హ్యాండ్స్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, పట్టు చీరలది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుంటాను నేను. హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఇలా కరెక్ట్గా ఎంత ఉందో అలాగే తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ ఓపెన్ కదండి, ఇది కూడా ఓపెనే తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఓపెన్గానే చేసుకోవాలి. సేమ్ ఇది ఎంత ఉందో అంత అలాగే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఫ్రంట్. ఇది ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ ఇది నెక్. దీనికి కూడా అతుకుపడుతుందండి, లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు మీరు. ఇది సపరేట్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో కొంచెం ఒక పావించి వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా కట్ చేసుకున్నాక, నెక్ కట్ చేయకూడదండి ఎప్పుడైనా సరే. మనము కుట్టేటప్పుడు ఈ నెక్ ఇది తీసేసుకోవాలి, ఇది చేయొద్దు. లైనింగ్ మాత్రమే నెక్ కట్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చేసుకోకూడదు. ఇది కింద ఇలా అతుకు పడుతుందని చెప్పాను కదా నేను. ఇదైతే డబల్ ఉందండి. ఇది మనం ఇలా వేసుకుంటే ఇది కూడా అతుకు పడుతుంది, అందుకే ఇది ఎలాగో డిజైన్ లేదు, ప్లేన్ ఉంది కాబట్టి ఇది ఎలా వేసుకున్నా ఓకేనండి. ఇది రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఇలా వేసుకుంటే సరిపోదు ఇది, మళ్ళీ ఇది అదే అతుకు, రెండు అతుకులు అంటే బాగోదు. ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది అతుకొచ్చినా ఏం పర్లేదండి. ఇది ఎంత ఉందో ఇంత కొంచెం ఒక్క పావించి వదిలేసి ఇక్కడ చేసుకోకూడదు. ఇప్పుడు ఇది అతుకు పడుతుంది కదా, ఇది సరిపోతుంది. ఇది ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇది బ్యాక్ అండి. ఇది హ్యాండ్స్ అయితే, ఇప్పుడు ఇది మనం ముకుంద హ్యాండ్స్ అనుకున్నాం కదండి, ఖాళీ ఇది కింద మాత్రమే తీసుకున్నాను నేను. ప్లేన్ వచ్చింది, ఇది తీసుకున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఈ కింద కూడా కొంచెం డిజైన్ పెట్టమన్నారు, నేను తర్వాత చూపిస్తాను. ముకుంద హ్యాండ్స్కి ఇది ముకుంద హ్యాండ్స్ అనుకున్నాం కదండి. మనం ఎప్పుడు చీరలో క్లాతే ప్లెయిన్ చీరలు కానీ, పువ్వుల చీరలు, సన్న చీరలు కానీ పెడతారు కదా. నేను ఇది బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. కొంచెం బ్లౌజ్ పెద్దగానే ఉంది, ప్లెయిన్ బ్లౌజ్ అనేసి. ఈ చీరలో వచ్చిన బ్లౌజ్ బాగానే పెద్దగా ఉంది, అందుకే ముకుంద హ్యాండ్స్ నేను ఇంట్లో పెడుతున్నా. హాఫ్ ఇంచ్ ఇట్లా ఎక్కువ తీసుకొని దీన్ని ఇలాగ ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఇది ఇలాగ నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇది మళ్ళీ మనం వేరే లైనింగ్ కూడా వేరేది కట్ చేసుకోవాలి దీనికి.
లైనింగ్ కూడా వేరేది ఎక్స్ట్రా కట్ చేసుకొని కొంచెం బుగ్గలు ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు మనకి ఇంతే కావాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మనం బుగ్గలు పెట్టేసుకోవాలండి. ఇది తర్వాత చూపిస్తాను నేను కుట్టేటప్పుడు.